ఇవాళ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. చెప్పండి, ఎలా చూస్తారు? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా తెలంగాణలో? తప్పకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది శాసనసభ్యులు చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వెళ్ళినరో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము వేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు తీసుకొని స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వులను మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, కోర్టులపైన విశ్వాసాన్ని కూడా మరింత పెంచే విధంగా ఈ తీర్పు ఉంది. తప్పకుండా 4 వారాల్లోనే స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సి వస్తుంది. వారు చేయకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. నిర్ణయం తప్పకుండా చట్టానికి అనుకూలంగానే ఉంటుంది. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా పోయినారు కాబట్టి వాళ్ళ సభ్యత్వాలు రద్దు కావడం ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం కూడా ఖాయం. అంటే ఇవాళ కోర్టు దానం, కడియం, తెల్ల వెంకట్రావు ఇది ముగ్గురికే పరిమితమా? ఇంకా 7 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిపై అందరికీ కూడా ఇదే తీర్పు వర్తిస్తుంది. తప్పకుండా అదే పద్ధతిలో వస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును కూడా గతంలో కూడా చూడడం జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి తీర్పు వెలువడినటువంటి అవకాశాలు కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు కూడా చూడడం ఎలా చూడొచ్చు అంటారు? అయితే గతంలో ఈ చట్టంలో ఉండే లోస్కూల్ని వినియోగించుకొని స్పీకర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వాటిని కొంత వాయిదా వేసి ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ గత సంవత్సరం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టమైన తీర్పునిచ్చింది. మీరు చేస్తున్న చర్యల వల్ల ఈ చట్టానికి విలువ లేకుండా పోతుంది, ప్రజల్లో మీ పైన విశ్వాసం పోతుంది, చట్టం చేసే వాళ్ళపైన కూడా. దీని స్ఫూర్తి మిమ్మల్ని 5 సంవత్సరాలు పెట్టుకోండి అని చెప్పడం కాదు. ఎంత వీలైతే అంత తక్కువ సమయంలోనే దీన్ని అమలు చేయాలి అని చెప్పి దానికి 6 నెలల గడువు కూడా సుప్రీంకోర్టు విధించడం జరిగింది. పిటిషన్ వచ్చిన తర్వాత 3 నెలల్లోనే స్పీకర్ గారు వారి తీర్పు చెప్పాలని, ఆ తర్వాత ఎవరైనా హైకోర్టుకు వెళ్ళదలుచుకుంటే కూడా వెళ్తే హైకోర్టు కూడా 3 నెలల గడువు లోపలనే ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించాలని, పిటిషన్ పెట్టిన రోజు నుంచి సుప్రీంకోర్టు తలుపు తట్టే వరకు 6 నెలలకు మించిన సమయం తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఈ తీర్పు అమలు అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఎదుర్కొంటారు? ఉప ఎన్నికల కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు వాస్తవానికి. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లో ప్రజల్ని మోసం చేసింది, వంచింది. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయింది. అదే కాదు, సాధారణమైన పరిపాలన కూడా చేయలేకపోయింది. గతంలో ఉన్న వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది. ఇవాళ విద్యా వ్యవస్థ నాశనం చేసింది. గురుకుల పాఠశాలల్లో తిండిని విషాహారం చేసి పిల్లల్ని చంపుతుంది. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని సృష్టించింది. మరొక వైపు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించింది. మేము ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఇవ్వకుండా వినియోగదారులను ఇబ్బంది పెడుతుంది. మేము ఇచ్చిన మంచినీళ్ళు, మిషన్ భగీరథ ద్వారా ఇచ్చిన మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా గ్రామాల్లో ఇబ్బంది పెడుతుంది. వరదలు వస్తే పూర్తి స్థాయిలో చతికిలబడ్డది. వరదల సమస్య మాది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లలో వండుకొని కనీసం ప్రజల వైపు చూడలేదు, వరదల వైపు చూడలేదు, ఘోరంగా విఫలమైనరు. ఇవన్నీ ఒకవైపు ఉంటే హైదరాబాద్లో ఇండ్లు గులగొడుతూ, పేదల ఇండ్లు గులగొడుతూ దాదాపు 20-30 లక్షల ఇంటి ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. మరి ఇటువంటి ప్రభుత్వం పైన తీర్పు చెప్పే అవకాశం రావాలి అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం అవుతుంది ప్రజలకు తీర్పు చెప్పడానికి. తప్పకుండా ఆయా స్థానాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు. కేసీఆర్ గారి నాయకత్వమే మళ్ళీ కావాలి, ఈ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పే విధంగా ఆ తీర్పు ఉండదు. ఇవాళ హైడ్రా కట్టడాలపై కూడా నివాసేతర, అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న వారిని కూల్చివేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కేవలం నిరుపేదలను కూలగొడుతున్నారు, లేదా రాజకీయ ప్రత్యర్థులే మాత్రమే కూలగొడుతున్నారు తప్ప ఇవాళ ఆ మంత్రులే ఉన్నాయి చాలామందివి. ఆ మంత్రులు ముఖ్యమంత్రి బంధువులు ఉన్నాయి, వాటి జోలికి పోవడం లేదు. కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేయడం కొరకు ఉపయోగించుకుంటున్నారు. పేద ప్రజల్ని భయపెట్టించి అవి గుంజుకొని వీళ్ళ తాబేదారులకు కట్టబెట్టడం కొరకే దీన్ని వినియోగిస్తున్నారు. కాబట్టి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, ప్రభుత్వం పైన కోపంతో ఉన్నారు. దాన్ని సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వ్యక్తీకరిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.